పొద్దున లేస్తే రాజకీయం చేసేవాడికి రాజకీయమే కనిపిస్తుంది, అభివృద్ధి చేసేవాడికి అభివృద్ధే కనిపిస్తుంది. నాకు రాజకీయం కనిపించదు. నేను రాజకీయం చేయడానికి కూడా రాలేదని పదే పదే చెప్పా. మళ్ళీ ఇప్పుడే ఒక ప్రశ్న అడిగాడు, రౌడీజమా రాజకీయమా అని. ఎదుటి వాళ్ళు నిర్ణయించుకునే దాన్ని బట్టి నా నిర్ణయం ఉంటుంది. ప్రజలు రౌడీజంకే ఓటేయాలంటే వేసేవాళ్ళు, వేయలేదు కదా, అంటే అభివృద్ధికే కదా. నేను అభివృద్ధి చేస్తున్నా. అయితే నాలో ఇంకో కోణం కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రజలకు చెప్పుంటే బాగుండాలి. ప్రజలకు నీళ్లు ఇస్తానని చెప్పినాక ఇక చెరువు తవ్వక ఏం తవ్వుతామో? శ్రీకృష్ణదేవరాయలు చెరువులు తవ్వినాడు, చరిత్రలో గొప్ప రాజు అని చెప్పుకుంటా ఉంటారు. తవ్వితేనే కదా చెప్పుకుంటా ఉంటారు, తవ్వక ముందు చెప్పుకుంటే నవ్వుకుంటారు కదా. ఇండస్ట్రీస్ రావాలంటేనే ముందు రాజకీయ పరమైన మార్పు జరగాలి. మనం రాజకీయంగా పొద్దున్న లేచి చెరువు కట్టపైన ఊర్లో చెట్టు కింద కూర్చొని రాజకీయాలు మాట్లాడుతూ ఉంటే ఏడొస్తాయి ఇండస్ట్రీ. అభివృద్ధి జరగాలి అంటే ఐక్యతగా ఉండాలి అని చెప్పా. నేను ఒక మెట్టు దిగి వస్తాను. ఎప్పుడు చెప్పాలి? రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు కట్టమంచి చెరువు మున్సిపల్ టెండర్ లేకుండా, ప్రభుత్వ ధనం వాడకుండా, ఎమ్మెల్యే నలుగురితో సహకారం తీసుకొని దాన్ని ప్రజల కోసం మంచి చేస్తాడని అప్పుడు చెప్పాలి. ఇప్పుడు నేనే డబ్బు కొట్టుకొని తిరిగేది. అభివృద్ధి వద్దు రాజకీయం చేద్దామంటే నేను సిద్ధంగా ఉంటాను. రేపు నుండి రాజకీయమే చేద్దాం. ప్రజలు అర్థం చేసుకుంటారు రాజకీయ నాయకులకు ఓటు వేయాలా, రాజకీయం చేసే వాళ్ళకి వేయాలా అని.